Hi friends, welcome to my channel, The Vijay Reviews. Groot, the greatest of all time movie review. మూవీ ఎలా ఉందంటే ఇట్స్ అన్ అబవ్ యావరేజ్ మూవీ. ఈ మూవీ జెమినీ మ్యాన్ అనే మూవీ నుంచి ఇన్స్పైర్ చేసుకొని తీశారు. సేమ్ డిఏజింగ్ టెక్నాలజీతో పాటు హీరో విలన్ ఇద్దరు సేమ్ డిఏజింగ్ టెక్నాలజీతోనే తండ్రి కొడుకులాగా చూపించి చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఎంగేజింగ్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ ఈజ్ ఓకే. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి సినిమా పికప్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో మొత్తం చేజింగ్ సీన్స్, ఫైట్ సీన్స్ ఉండడం వల్ల. ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే విజయ్ యాక్టింగ్ చాలా బాగుంది. హీరో అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ రెండు వర్కౌట్ అయినాయి. క్యామియోస్ బాగా వర్కౌట్ అయినాయి. విజయకాంత్ గారి క్యామియో కానీ అండ్ శివకార్తికేయన్ గారి క్యామియో కానీ రెండింటి బాగా వర్కౌట్ అయినాయి. ఇంకోటి యాక్షన్ సీక్వెన్సెస్, చేజింగ్ సీక్వెన్సెస్ ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయినాయి. ఇప్పుడు మైనస్ పాయింట్ల గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా ఈ సినిమాలో కొత్తదనం లేదు. సాంగ్స్ వరస్ట్ ప్లేస్మెంట్, వచ్చి వెళ్ళిపోతాయి, ఎందుకు వస్తాయో కూడా అర్థం కాదు, అట్లాంటివి ఉంటాయి. స్క్రీన్ ప్లే నెక్స్ట్ సీన్ అంటే మనం చెప్పొచ్చు, ఇగో నెక్స్ట్ సీన్ ఇట్లయితుంది, నెక్స్ట్ సీన్ ఇట్లయితుందిరా, ఇక్కడ నుంచి తప్పించుకుంటాడు, ఇక్కడ నుంచి పోతాడు, ఇట్లా మనం చెప్పేయచ్చమాట. స్క్రీన్ ప్లే అంత ప్రాబ్లమేటిక్గా ఉంది. ఇంకోటి ఫస్ట్ హాఫ్ ఈజ్ లిటరల్లీ స్లో. అసలు ఈ సినిమాకి ఇన్ని 3 hours ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. అంటే నేను సెకండ్ క్యారెక్టర్ని ఇంటర్వెల్ దగ్గర నుంచి చూపించాలి కాబట్టి మీకు సినిమా ఇంటర్వెల్ దగ్గర నుంచి స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకో యువశంకర్ రాజా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే నాకు ఎందుకు ఈ పాటలు ఎక్కడ విన్నట్టు కూడా అనిపించలేదు. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చెప్పుకోదగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం లేదు, అట్లా ట్రెండింగ్ మ్యూజిక్ లాంటిది కూడా ఏం లేదు. సినిమాటోగ్రఫీ ఈజ్ ఓకే. ఆ డిఏజింగ్ టెక్నాలజీ అక్కడక్కడ కొంచెం చెడిందని చెప్పాలా. ఇంకొక క్యారెక్టర్కి ఇచ్చిన డిఏజింగ్ అయితే మరీ లిటరల్గా దారుణంగా ఉందండి అది. ఇక డైరెక్షన్ గురించి మాట్లాడితే స్క్రీన్ ప్లే మీద చాలా శ్రద్ధ పెట్టాల్సింది. డైరెక్షన్ ఓకే, బట్ ఇంకొంచెం ఎంగేజింగ్గా ఆర్ ఇంకొంచెం కొత్తగా తీస్తే బాగుండదు అనిపించింది. బట్ ఫ్యాన్స్కి మాత్రం నచ్చుతుంది ఈ మూవీ, వెళ్ళి చూడండి, మీకు నచ్చచ్చు. నాకైతే అబవ్ యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ నాకు స్లో అనిపించింది. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.